ఇశ్రాయేలు అందరినీ తీసుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు కూడా శ్వాసంతో ముందుకు అడిగేయడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు ఐగుప్తీయులేమో వెనకాల తరుముతున్నప్పుడు అంట దేవుడు మోషేతో అన్నాడు, మీరు సాగిపోండి అన్నాడు. సాగిపోండి అన్నప్పుడు వాళ్ళు సాగిపోవడానికి సిద్ధపడ్డారు. ఆగిపోండి అన్న, సాగిపోండి అన్న. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నేను కూడా అమ్మ ధైర్యంగా ఉండి దేవుడు మీరు చేస్తానని చెప్తాను. అమ్మగారు ఎట్లా చెప్పింది, నా బాధ నాది, నాకు తెలుసు అన్నట్టుగా ఉంటాయి ఈ పరిస్థితులు. కానీ మోషే ఏమన్నాడు వాళ్ళతో, అయ్యా ఎదరేమో ఎర్ర సముద్రం, వెనకేమో శత్రు సైన్యం, ఇటు వెళ్ళినా చచ్చిపోతాం, అటు వెళ్ళినా చచ్చిపోతాం. కానీ మోషేతో దేవుడు అంటున్నాడు, మీరు సాగిపోండి, నువ్వు కూడా ఏ స్థితిలో ఉన్నావో సాగిపో, అలాగే నిలబడు, అలాగే నీ పని నువ్వు చేసుకో, నీ పనికి నువ్వు వెళ్ళు, నీ చదువు నువ్వు చదువుకో, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నీ ప్రార్థన నువ్వు చేయి. ఒకరోజు నీ జీవితంలో కూడా సముద్రాన్ని పాయలు చేసినట్టుగా దేవుడు కార్యం చేసే టైం అనేది వచ్చిద్దండి ఖచ్చితంగా. ఆ టైం వచ్చే వరకు నువ్వు చింతపడద్దు, ఏదో నిర్ణయం తీసుకోవద్దు, పిచ్చి పిచ్చి నిర్ణయం తీసుకోవద్దు, అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా, అది చేద్దాం ఇది చేద్దాం అని ఏమీ కూడా పిచ్చి పనులు చేయకుండా దేవుడి కోసం నువ్వు నిలబడు. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చిందంట. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు దేవుడు అన్నాడు, నీ చెయ్యి చాపు, అంతే, అది సముద్రం పాయలైపోద్ది. మనం ఎప్పుడైతే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఏమవుతాయండి, పారిపోతూ ఉంటాయి. సమస్యలనే వస్తాయి, కానీ చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. మనం కూడా చేస్తున్నారు. అసలు ఎవరు అక్క సున్నం కొట్టిన రాయడానికి వచ్చినారు, ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారా? 21వ తారీఖు నుంచి మనం గంట ప్రార్థనలు ఉన్నాయి. నేనేమనుకుంటానంటే ఈసారి వీడియో కాల్ ద్వారా జూమ్లో ప్రతి ఒక్కరు ఫోన్లో ఉన్న వాళ్ళు కాబట్టి ఒక్కొక్కరికి అంతంత ఫోన్ అంత కాబట్టి లైవ్లోకి వచ్చి ఆ ఫోన్లో చేపిద్దాం అని అనుకుంటున్నా. దాని గురించి చెప్తా మళ్ళీ నెక్స్ట్ వీక్. కానీ గంట ప్రార్థన చేయండి, మీరు ప్రతి ఒక్కరి కోసం గంట ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థన చేసినప్పుడు మాత్రమే నీ సమస్య తీరుద్దండి, దానిలో జారి కనిపించింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే చేయి చాపగానే ఆ సముద్రం అంటే ఏమైంది, అధిక బలముతో తిరిగి పొంగి పొర్లింది. ఐగుప్తులు అది చూసి వెనకకు పారిపోయిరి. హల్లెలూయా. మన సమస్యలు వెనకకి పారిపోవాలంటే దేవుడు కార్యం జరగాలి మన జీవితంలో. దేవుడు కార్యం జరగాలి అంటే మనం ఏం చేయాలి, చేతులు ముడుచుకొని కాళ్ళు ముడుచుకొని తన్ని పెట్టుకొని పడుకుంటే అవిదా అవ్వదు. ఎప్పుడు ప్రార్థన చేయాలి, టైం దొరికితే ప్రార్థన చేయాలి. కొద్దిగా టైం ఉందా, టీవీ ముందు వేసుకొని కూర్చుందాం, సెల్ ఫోన్ ముందు వేసుకొని కూర్చుందాం. సెల్ ఫోన్ టైం అంతా తినేస్తుందండి, టైం అంతా చంపేస్తుంది. అది జస్ట్ అలా తీసుకుంటే ఎప్పుడైనా గ్రూప్లో మనం పోస్ట్ చేసి చూసుకోవడానికి, లేదంటే కొన్ని విషయాలు నేను ఎక్కువగా బైబుల్ నాకు చదువుతాను, ఇందులో కొన్ని దీనికి సంబంధించిన బుక్స్ కొన్ని ఉంటాయి, బైబుల్ సెల్ ఫోన్లోనే ఉంటాయి, అందుకనే ఎక్కువగా ఫోన్లో చూసుకుంటామంట. అవి చూస్తున్నప్పుడు ఏదైనా వచ్చిందనుకో ఒక మెసేజ్ జస్ట్ ఓపెన్ చేస్తా. అంటే మెసేజ్ అంటే వేరే మెసేజ్ కాదు, అంటే ఏమన్నా జరుగుతున్న అప్డేట్స్ ఇస్తారు కదా, అవి ఓపెన్ చేయగానే దాని తర్వాత నా టైం గంట తినేస్తుంది. అప్పుడు అనుకుంటారు నేను కూడా పడిపోయానా వీడి వల్ల అనుకుంటే అలా టైం అంతా వేస్ట్ అయిపోతాయి. అప్పుడు ఆలోచిస్తా, అమ్మో మనం వెనక్కి రాగలుగుతున్నాం, వెనక్కి రాకుండా అలాగే అందులో ఉండిపోయి లాక్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఫోన్లోనే టైం అంతా వ్యర్థం చేసేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఆ వలలో పడకుండానే ఉండాలి. నెట్, దాని పేరే నెట్. ఏంటిది? నెట్, వల. అది వల అన్నమాట, అపవాది వేసే వల. కాబట్టి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ఇవన్నీ టైం వేస్ట్ చేసుకునే వారిగా ఉండకూడదు. తర్వాత 28వ వచనంలో నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలన సముద్రం మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్క గోడ వలె ఉండెను. హల్లెలూయా. మన జీవితంలో అద్భుత కార్యం అంటే ఇదండి. శత్రువులేమో కనబడకుండా వెళ్ళిపోతారు, అప్పుడు దాకా శత్రువులు వస్తున్నారు, ఎదర సముద్రం వెనక శత్రువులు, అయ్యో వీళ్ళు ఇల్లే పరిస్థితి లేదు, ఈ సముద్రం చీలే పరిస్థితి లేదు. కానీ ఒక్క సెకండ్లో దేవుడు ఏం చేశాడంటే అక్కడ అద్భుతం చేశాడు. మన చేతిలో కూడా 1 సెకండ్ చాలండి ఆయన చేయడానికి. ఆ 1 సెకండ్ వచ్చేవరకు మనం వెయిట్ చేయడమే, ఇదే మనం చేయగలిగింది, నిరీక్షించడమే. దేవుడు ఏదైనా చేయాలంటే 1 సెకండ్ చాలు. కాకపోతే మనమేమో ఆ 1 సెకండ్ రాకముందు టెన్షన్ పడిపోతాం. నేను కూడా నాకు 2 లక్షలయ్యా, మళ్ళీ నా వల్ల కాదు ప్రభా, నేను చీటీ వేసినా ఫీజులు కట్టాలి పిల్లలకి, ఇటు చూస్తే ఇది, నేను ఎలా నా బిడ్డలు చూస్తే అందరూ చిన్న వాళ్ళే, మహా అయితే 5-10 చెప్తారు, అలా చేసినా 1 లక్ష కన్నా ఎక్కువ చేయలేము అనుకున్నాం. కానీ దేవుడు ఏం చేశాడండి,
అద్భుతం చేశాడు. ఇంకా వాళ్ళు ఇస్తానని కూడా అన్నారు కదా. ఎంత అద్భుతం! మనం ఎంత దేని గురించి మనం ఎక్కువగా మనం ప్రార్థన చేసిన దాని గురించి ఉపవాస కూటాలు మనం ఎంత బలంగా ప్రార్థన చేస్తామో, ఎంత బలంగా మన కుటుంబం కోసం ఏడుస్తాము, ప్రార్థన చేస్తాము. దేవుడు ఒక్క సెకండ్లో ఆ సముద్రం చీలిపోద్ది, ఆ వెనకాల వస్తున్న శత్రు సైన్యం పారిపోద్ది. మళ్ళీ ఎవ్వరు కనపడరు. మన మీద లేచేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అరిచేవాళ్ళు, కావాలని టార్గెట్ చేసి మాట్లాడేవాళ్ళు ఒకేసారి అందరూ మీద పడిపోతే పిచ్చొచ్చేస్తుంది. అమ్మో అందరూ ఏంటట్లా, నన్నే ఎందుకంత టార్గెట్ చేస్తున్నారు, నన్నే ఎందుకంత బాధపడుతున్నారు, నా పరిస్థితి అసలే బాగోపోతే మూలిగే అంటారు చూస్తారు, మూలిగే నక్కపోయినా తాటికే పడిందంట. అసలే అది మూలిగితే చెట్టు కిందకి వెళ్ళింది. ఆ చెట్టు ఏంటిది? అది తాటి చెట్టు. ఆ తాటికి వచ్చి దాని మీదే పడిందంట. అలాగే నేనే బాధలతో ఉంటే, నేనే అప్పుల్లో ఉంటే, నేనే రోగంలో ఉంటే నన్నే ఇంకా ఇంకా ఎందుకు ముంచుతున్నారని రకరకాల సమస్యలతో నువ్వు కాదు ఉండవేమో. దేవుడు సముద్రము చీల్చేశాడు, శత్రు సైన్యం ఏమైంది వెనక్కి, మళ్ళీ వెనక్కి వాళ్ళే తరిమి కొట్టేది దేవుడే. నీ ముందు దారి లేదు, ఈ సమస్యలు నాకు పరిష్కారం లేదు, అసలు దీన్ని ఎలా చేయాలి ప్రభా, ఎలా చేస్తా నా వల్ల ఏంది నువ్వు అనుకున్నప్పుడు కూడా దేవుడు నీకు అద్భుతంగా ఒక ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించాలి అంటే అది ఒక సెకండ్ చాలు దేవుడికి. కాకపోతే మనం ఏం చేయాలి? దేవుడి వైపు చేతులు ఎత్తాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైంది? ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు కూడా చూచిరి. కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందెను ఆయన సేవకుడైన మోషే యందెను నమ్మిక ఉంచిరి. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు జరిగినాక వాళ్ళకి ఏమొచ్చిందంటే దేవుడి మీద నమ్మకం. మీకు వస్తుందా నమ్మకం? కొంతమంది ఎన్ని మేలు చేసిన దేవుడు మళ్ళీ ఇంకో సంవత్సరంగానే వాళ్ళకి నమ్మకం పోతుంది. మళ్ళీ మామూలే మొదటికి వచ్చేస్తారు. అదేదో ఉంటుంది, ఏదైనా నొక్కితే మళ్ళీ మొదటికి వెళ్ళిద్ది అది యాప్. అలా కాదండి. అంతకుముందు చాలా కార్యాలు చేశాడుగా. ఇవి ఒక్కడే ఎందుకు నీకు జరగట్లేదో నువ్వు ఆలోచించాలి. నువ్వు వెయిట్ చేయాలి. దేవుడు ఎందుకు ఆపుతున్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఏమి చేయదలిచాడు. ఎంత ఆలస్యం అయితే గొప్పగా ఉంటుంది అంత కార్యం నీకు కూడా. అంతేగాని అవిశ్వాసపడకూడదు. వీళ్ళంట అన్ని అద్భుత కార్యాలు చూసి యెహోవా యందు నమ్మిక ఉంచారంట. అప్పుడు చూసారు, వాళ్ళు చూసింది అదే ఎర్ర సముద్రం 2 పాయలు చీలిపోయి నీళ్లు ఇలా నిలబడ్డాయి, ఇటు నిలబడ్డాయి. మధ్యలో వీళ్ళు బురదలో నడుచుకుని వెళ్ళిపోయారా? ఆరిన దేవుడు కార్యం చేస్తా. నీకు కాలికి బురద కాదు కదా, నీకు ఇంకా మళ్ళీ సమస్య అనేది ఉండదండి. ఇక నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించవసరం. ఆయన ఒక పెళ్లి చేశాడా, ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఒక రక్షణ ఇచ్చాడా, ఒక దీవెన ఇచ్చాడా, ఒక శాంతి ఇచ్చాడా, దానిలో ఇంకా నీకు మళ్ళీ లెగవడు అపవాది. ఆయన పూర్తిగా తొక్కి అణిచివేసి అది నీకు ఇస్తాడు. అది నువ్వు కావాలని సంపాదించుకున్నదైతే నీకు అందులో లెగుస్తూనే ఉంటాయి సమస్యలు. ఒక మహాభక్తుడు ఉపవాసం చేశాడంట. ఆయన గారు ప్రేమించిన అమ్మాయితో పెళ్ళవ్వాలని 40 రోజులు ఉపవాసం. గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని తలుపు తీయలేదంట. తలుపు తీశాడు 40 రోజులు ముగించి. అక్కడ ఒక కార్డు ఉంది. ఏంటిది? ఆ అమ్మాయికి పెళ్ళి. ఇంక ఈయన గుండె పగిలిపోయింది. 40 రోజులు అలా నువ్వు కావాలని పొందించుకునే దేవుడు ఏం చేయలేడు. దేవుడు అసలు ఆమె చిత్తంలో, దేవుడి చిత్తంలో లేదేమో ఆ అమ్మాయి. నీకు వద్దు, ఆ అమ్మాయితో నీకు సెట్ అవ్వదు, ఆ అబ్బాయితో నీకు సెట్ అవ్వదని దేవుడు వద్దు అన్నాడు. నువ్వు దాన్ని కావాలని తెచ్చుకొని, ఇంకొంతమంది అంటారు ఏదేమైనా భూమి బద్దలైనా ఆకాశం కిందకు వచ్చినా నేను మాత్రం ఆ పెళ్ళే చేసుకుంటానని చేసుకుంటాను. తర్వాత ఏమైనా కొన్ని సమస్యలు వస్తాయి. అప్పుడేమైంది? అనవసరంగా ఆ రోజే తప్పించుకుంటే బాగుండేది కదా అనుకుని మళ్ళీ అప్పుడు ఏమైనా గొడవలు వచ్చినప్పుడు, ఏమైనా చిన్న చిన్న మైనస్లు కనిపించినప్పుడు, అలా కాదని దేవుడు నీ చేతులు నీకు ఏది ఇచ్చినా చాలా బెస్ట్ ఇస్తాడు. ఆయన ఎవరంటే పరమ తండ్రి. మన డాడీ అయినా మన మమ్మీ అయినా మనకు అంత బెస్ట్ ఇస్తారు లేదా? గ్యారంటీ లేదు. కానీ యేసయ్య ఇచ్చేది మాత్రం చాలా బెస్ట్ ఉంటుంది. మళ్ళీ దాన్ని తిరిగి చూడవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి పరమ తండ్రిని మనం అడుగుదాం. ఎవరిని అడగద్దు, నాకెవ్వరు లేరు అని బాధపడద్దు. నీకు ఎవ్వరు ఉండవసరం, యేసయ్య ఉండే చాలు. అవునా కదా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. హల్లెలూయా. ఏం పాడాం మనం? నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను అంటున్నావా? కొంతమంది నీ ఉంటే చాలయ్యా అని అంటారు. ఆయన అన్ని బాగా చేస్తే, ఆయన అన్ని మంచిగా చూస్తే ఆయన వెనకాల ఉంటారు. లేదనుకో వీళ్ళు ఏరే వాళ్ళు వెనకాల వెళ్తారు. ఇక రారు, చర్చికి రారు. మేలు జరగకపోతే కొంచెం ఆలస్యం అయితే మానేస్తారు. కానీ అక్కడ భక్తుడు ఏమన్నాడు? ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఏది వచ్చినా ఏది పోయినా దాన్ని రీప్లేస్ చేసే దేవుడేనండి. ఆమేన్. యోబుకి సమస్తం పోయింది కానీ వచ్చింది. మళ్ళీ ఎలా వచ్చింది? కష్టపడి సంపాదించాడా? భార్య తరపు ఆస్తి వచ్చిందా? దేవుడే ఇచ్చాడు. రెండెంతలు. నువ్వు ఒకవేళ దేవుళ్ళ ఉండి కోల్పోతే నష్టపడద్దు, బాధపడద్దు. ఆయన చూపు చాలు, ఆయన చల్లని చూపు చాలండి మన మీద. ఆయన తోడుంటే చాలా కష్టంలో. గాఢాంధకారపులో నేను సంచరించాను, ఏ అపాయం మేము భయపడము, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నన్ను ఆదరిస్తుంది. దేవుడు నిన్ను ఆదరిస్తే నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు భయం రాదు, నీ ఒంటరితనంలో నీకు భయం రాదు. నిజంగా దేవుడు నీతో ఉన్నాడా? అసలు నీకు ఇప్పుడే వచ్చింది డౌట్, అసలు నాతో మన యేసయ్య నడుపుతున్నాడు. ఆయన నడిస్తే నీకు ధైర్యం వేరు. కష్టాల్లో కూడా ఆనందించగలుగుతావు. మొన్న 10 లక్షలు రాసొస్తే ఆనందించగలిగామంటే ఎందుకో తెలుసా? దేవుడు ఉన్నాడని ధైర్యం అండి. ఆ ధైర్యం కనుక ఆయన కనుక మనతో లేకపోతే ఆ ధైర్యం ఉండదు. 10 రూపాయలు పోయినా కూడా బాధ వచ్చేస్తుంది, వేదన వచ్చేస్తుంది. ఆయన కనుక మనతో అంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు లాస్ వచ్చినా మన ధైర్యం వేరు. ఎంతమంది పక్కన పెట్టేసినా, ఒంటరి చేసేసి మనం ఒక్కరిని ఒంటరిగా వదిలేసినా కూడా ఆ ధైర్యం వేరు. ఎందుకంటే ఉన్నది ఎవరు? మనతో యేసయ్య. ఆయన అంటే నీ ధైర్యం వేరు. ఒకవేళ నీకు ఇంకా దిగులు, చింత, వేదన, నీ మనసులో బాధ కలుగుతుంది అంటే అసలు నువ్వు దేవుడు నాతో లేడేమో అని ఒకసారి పరీక్ష చేసుకో. ప్రభు నువ్వు నాతో ఉంటే నాకు ఉండదయ్యా దిగులు. ఎందుకంటే ఆయనతో ఉన్న భక్తులందరూ కష్టాలు వచ్చినాయి. పౌలు గారికి వచ్చినాయి, దావీదుకి వచ్చినాయి, యేసేపుకి వచ్చింది, దానియేలుకి వచ్చింది. కానీ వాళ్ళందరూ ఎందుకు సంతోషించగలిగారంటే వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక. ఆమేన్. మన జీవితాల్లో కూడా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు తోడుంటే ఆ ధైర్యం వేరు, అసలు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కోల్పోతాయి, ఖచ్చితంగా కోల్పోతాం, జరిగిద్ది నష్టం, కానీ ఆ ధైర్యం వేరు. నీ జీవితంలో అలాంటి ఒక అనుభవం నీకు కావాలి. నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు భయపడుకున్నాను, నువ్వు ఒంటరిదాన్ని అయ్యా, నువ్వు ఒంటరిగా ఉన్నా నీతో యేసయ్య ఉన్నాడు. ఆమేన్. నాతో పాటు సువర్ణ వచ్చింది ఫస్ట్లో, తర్వాత కొన్నాళ్ళగా హెల్త్ బాగా దేవుడు ఇంకా చాలు అనుకున్నాడేమో, ఆమె ఆపేశాడు. అప్పుడు నేను ఒక్కదాన్ని వచ్చినప్పుడు మీరందరూ బాధపడ్డారు, అమ్మగారు ఒక్కతే వస్తుంది. నేను కూడా చాలా బాధపడ్డా, భయపడ్డా. ప్రభా నాయన నాకు ఒక్కదాన్ని అలా వెయ్యాలి. ఒకరోజు నిర్ణయం తీసుకున్నా, ప్రభా నాతో అంటే నాకు ఎందుకు భయం? అలాగే వచ్చేసేదానండి. నేను నా పక్కన ఎప్పుడు యేసయ్య ఉన్నాడనే మాట్లాడుకుంటా ఉంటా. నా వెనకాల కూడా ఖాళీగా దాని రాకపోతే వెనకాల యేసయ్య ఉన్నాడు అనుకుంటా, ముందు యేసయ్య ఉన్నాడు అనుకుంటా, ఒంటరిగా డ్రైవ్ చేసుకుని వచ్చేస్తా మాట్లాడుకుని. ప్రభుత్వం నీతో ఎలా మాట్లాడుతున్నానో నేను అలా మాట్లాడుకుంటాను. నేను ఎప్పుడు కూడా
అలా మీరు ఉన్నప్పుడు దేవుళ్ళు ఆనందించగలిగినప్పుడు మీకు ఒంటరన్న ఫీలింగ్ రాదు, బాధ అన్న ఫీలింగ్ రాదు, ఆకలి దప్పులన్న బాధ రాదు. అవన్నీ వస్తున్నాయి అంటే నువ్వు వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు. అతను కూడా నీకు అదే చూపించి 10 సార్లు ఇది చూడు, ఈ అప్పు చూడు, ఈ రోగం చూడు, ఈ మాట చూడు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, నిన్ను కృంగదీసి, నిన్ను బలహీనపరిచి, నిన్ను అవిశ్వాసపరిచి, నేను దేవుడి సన్నిధికి దూరం చేయడమే వాడి ప్లాన్. ఇంకా వేరేదేమి ఉండదు. దేవుడి సన్నిధికి దూరం చేస్తాక నేను ఆడుకుంటాడు. అప్పుడు దాకా నేనేమి చేయలేడు, భయపడతాడు అంతే. ఎప్పుడు నీ మీద అధికారం వచ్చిందంటే దేవుడి సన్నిధి నుంచి నువ్వు పక్కకి వెళ్ళినప్పుడు. అందుకే కదా మహాభక్తులు దావీదు, అయ్యా నీ మందిరంలో నివసించే భాగ్యం చాలు, నాకు మన వాగ్దానం వచ్చిందండి. ఇదే ఈ వాక్యమే దావీదుకు చూపిన శాశ్వత కృప నేను చూపిస్తున్నాను. ఎందుకంటే దావీదు ఏమని ప్రార్థన చేస్తే తెలుసా, అయ్యా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా, ఆ భాగ్యం, ఆ మేలు, ఆ గిఫ్ట్ నాకు ఇవ్వు చాలా, వరం నాకు ఇవ్వు చాలా. మీరు మనం ఏం కోరుకోవాలి తెలుసా, ప్రభా నా కుటుంబం నీ సన్నిధిలో ఎప్పుడు ఉండాలయ్యా. దేవుడి సన్నిధిలో ఉంటే రక్షణ, దేవుడి సన్నిధిలో ఉంటే సంతోషం, దేవుడి సన్నిధిలో ఉంటే ఆరోగ్యం, దేవుడి సన్నిధిలోనే అన్ని సమస్తం ఇక్కడ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఉన్నట్టే చాలు. మనం మిగతా అన్ని సపరేట్ కొనుక్కోవాల్సిన అన్నీ ఇక్కడికి వస్తే చాలు. అన్నీ ఉంటాయి. ఏ టైంకి ఏది పంపించాలో టైంకి ఏది పంపిస్తాడు. ఆయన కార్యాలు చూడాలంటే అన్నీ ఉన్నప్పుడు కదండి, ఏమీ లేనప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన కృపను మనం చూడగలుగుతాం, ఆయన సహాయాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి వీళ్ళంట ఐగుప్తులంట ఆశ్చర్యపోయారంట, భయపడ్డారంట. మోషేకి కూడా భయపడ్డారంట, సేవకుడికి భయపడ్డారు, దేవుడికి భయపడ్డారు. హల్లెలూయా. సేవకుడిని ప్రేమించారు, దేవుణ్ణి ప్రేమించారు. సేవకుడిని నమ్మారు, దేవుణ్ణి కూడా నమ్మారు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం ఉంచాలి. మన సంఘ కాపరి మన కోసం ప్రార్థన చేస్తున్నారు, మనకు ధైర్యం పొందుకోవాలి, అంతేగాని కృంగిపోకూడదు. మీరు నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. మీ జీవితంలో కూడా దేవుడు ఆ ఒంటరితనాన్ని, ఆ డిప్రెషన్ని, ఆ యొక్క అప్పుల బాధలు, రోగాలు, సమస్యలు అన్నిటిని కూడా పారిపోతాయి, వెనక్కవే పారిపోతాయి. మీరు మాత్రం చక్కగా 6 నెలలు నడిచినట్టు ఇశ్రాయేలీయులు నడిచారు. అట్లా సమస్యల్లో ఉంచి చక్కగా చెదిరిపోయాక మీరు హ్యాపీగా నడిచిపోయిన మీ జీవితం హ్యాపీగా సాగిపోయిన దేవుడే చేస్తాడు. ఆమె. మీరు నమ్మితే మీరు ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన చేయండి. ప్రభా